షోల్ లీడర్షిప్ కాన్క్లేవ్లో పాల్గొన్నటువంటి భూటాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి అయితే ప్రశంసల వర్షంతో కురిపించారు. మొదట్లో నేను ప్రధానమంత్రి అయినప్పుడు నిజంగా నాకేమీ తెలియదు, నేను అసలు ప్రధానమంత్రిగా పనికొస్తానా, దేశ అధ్యక్షుడిగా కొనసాగుతానా లేదా అనుకున్నారు ఆయన. అయితే తర్వాత నేను మోదీ లాంటి లీడర్షిప్ను చూసి చాలా నేర్చుకున్నాను. ఈరోజు ఆయన్ని స్వయంగా కలవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి లీడర్స్ని కలవడం ప్రతి ఒక్కరికి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కొంత సమావేశంలో సదస్సులో పాల్గొని వాళ్ళని కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను భారత్కి ఒక విద్యార్థిగానే వచ్చాను, ఎన్నో నేర్చుకుంటాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే దీని గురించి ఇప్పుడు చైనా అయితే కొంచెం మండిపడుతుంది. ఎందుకంటే భూటాన్ ఎప్పటికీ కూడా చైనాదే అంటూ చైనా చెబుతుంది. భారతదేశం వచ్చినటువంటి ఈ భూటాన్ ప్రధానమంత్రి ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రిని పొగడడంతో అక్కడ ఉన్నటువంటి చైనా నాయకత్వం కూడా, కొంతమంది అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా భూటాన్ ప్రధానమంత్రిపై అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని బహుశా ఉండకపోవచ్చేమో.